ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధనలో అషూరు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, అలానే కొత్త నిబంధనలో రోమా సామ్రాజ్యం లాంటి సామ్రాజ్యాల చరిత్ర మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 722 ఆ కాలంలో ధ్వంసం చేసిన అషూరు సామ్రాజ్యం, అలానే ఇశ్రాయేలుల దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యాన్ని, యెరూషలేములోని సొలొమోను కట్టించిన దేవుని ఆలయాన్ని కూల్చేసిన బబులోను సామ్రాజ్యం, ఇలా వివిధ రాజ్యాల మరియు సామ్రాజ్యాల చరిత్ర మనకు పాత నిబంధనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సామ్రాజ్యాలను గూర్చి టైం లైన్ అనగా కాలక్రమంలో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. అలానే నేటి ఆధునిక కాలంలో పురావస్తు శాస్త్రం అభివృద్ధి చెందకముందే లేదా పురావస్తు శాస్త్రం చెప్పకముందే బైబిల్ చెప్పిన విశేషమైన చారిత్రక విషయాలను, అలాగే పురావస్తు శాస్త్రజ్ఞులు వెలుగులోనికి తీసుకొచ్చిన ఆధారాలను, రుజువులను మీ ముందుకు తీసుకువచ్చి క్లుప్తంగా ఈ సామ్రాజ్యాల చరిత్రను వివరించాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ 6 సామ్రాజ్యాలను గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఆ 6 సామ్రాజ్యాలు అని అంటే, 1 అక్కదు సామ్రాజ్యం, 2 అషూరు సామ్రాజ్యం, 3 బబులోను సామ్రాజ్యం, 4 పారసీక సామ్రాజ్యం, 5 గ్రీకు సామ్రాజ్యం, 6 రోమా సామ్రాజ్యం. ఈ 6 సామ్రాజ్యాలను గూర్చి ప్రపంచ చరిత్రకారులు ఏం చెప్పారు, అలాగే వాటి తాలూకా పురావస్తు ఆధారాలు ఏమిటి, అలానే పురావస్తు శాస్త్రం చెప్పకముందే బైబిల్ ఈ సామ్రాజ్యాలను గురించి ఏం చెప్పింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్కదు సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాం.